ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కౌంటింగ్ సరళిని చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ కూటమి అయితే పూర్తి స్థాయిలో దూసుకుపోతోంది. అయితే దీన్ని బట్టి ఏమి అంటే అంచనా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఇంచుమించు కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రమే అంటే కేకే సర్వే లాంటిది మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిజమైంది అనేది అయితే చెప్పొచ్చు. అదేవిధంగా నేషనల్ ఛానల్స్ వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఈ మొత్తాన్ని కూడా ఊహించినాయి. ఎందుకంటే ఈ మొత్తం 25 ఎంపీ స్థానాల్లో మొత్తం కూడా టీడీపీ కూటమి అధికంగా ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది. 2-3 స్థానాలకే అధికార వైసీపీ పరిమితం అవుతుంది అనేది అయితే నేషనల్ ఛానల్స్ అంచనా వేయగలిగాయి. అయితే ఇక దీన్ని బట్టి మిగతా కూడా అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా పోటాపోటీ ఉంటుంది అని కొన్ని ఛానల్స్, తర్వాత టీడీపీ ఏకపక్షంగా వస్తుంది అనేది అయితే 1-2 సర్వే సంస్థలే చెప్పగలిగాయి. మొత్తం కూడా అంటే ఇప్పటిదాకా కూడా వైసీపీయే తిరిగి అధికారంలోకి వస్తుంది అనే ఒక భావనలో ఉన్న ఈ వైసీపీ శ్రేణులకు జగన్కి ఇది కూడా ఒక చెంపపెట్టులా కూడా ఇప్పుడు రిజల్ట్ అయితే తయారయ్యాయి. అయితే దీంట్లో చూసినట్టయితే ఇక్కడ మొత్తం ఆ పోలింగ్ నాడు అంటే ఈ మే 13వ తారీఖున జరిగిన పోలింగ్ నాడు మొత్తం కూడా 2% పోలింగ్ అంటే భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. గతం కంటే అంటే 2019లో తో పోలిస్తే 2% ఓటింగ్ శాతం అయితే పెరిగింది. మహిళలు కీలకంగా దీంట్లో వ్యవహరించారు. మహిళలంతా కూడా వైసీపీకే వేశారు అనే భావన అంటే ఈ సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని మహిళలంతా కూడా వైసీపీకి వేశారు. హైదరాబాదు ఇతర ప్రాంతాల నుంచి తరలొచ్చిన వాళ్ళు కూడా వైసీపీకే వేశారు అనే ఒక వాదన అయితే జరిగింది. అయితే వాటన్నిటినీ కూడా తల్లకిందులు చేస్తూ మహిళలు లేదు మొత్తం కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు అంతా కూడా కూటమిని సపోర్ట్ చేయటానికే అంటే తెలుగుదేశం కూటమికే మద్దతుగానే వీళ్ళంతా కూడా ఒక ఓటింగ్ సరళైతే కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న దాంట్లో చూస్తే మొత్తం కూడా అంటే 20 గతంలో టీడీపీకి వచ్చిన 23 స్థానాలు కూడా వైసీపీకి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు ఏపీలో కనిపించడం లేదు. ఏదేమైనా సరే మహిళా ఓటర్లు టీడీపీ వైపే మొగ్గు చూపారు అనేదైతే ఇక్కడ మనం స్పష్టంగా చెప్పొచ్చు. లాస్ట్లో అంటే ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రచారాస్త్రంగా టీడీపీ ఉపయోగించింది కాబట్టి అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పనిచేసింది అనే పరిస్థితి అయితే ఇప్పుడు ఎన్నికల అంటే ఈ కౌంటింగ్ సరళి బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు వైసీపీ 9వ తారీఖు నాడు జగన్ ముఖ్యమంత్రి అవుతాడు అని పెట్టుకున్న ముహూర్తంలోనే అవన్నీ కూడా అంచనాలు తారుమారై ఇక్కడ అమరావతి రాజధానిలో 9వ తారీఖు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నుంచి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఆ తేదీని కూడా వాళ్ళు అధికారికంగా కూడా విడుదల చేయడం జరిగింది. ఏదేమైనా సరే వైసీపీ అంచనాలు తర్వాత వాళ్ళు ఒకే అంటే ఏకపక్ష పోకడలో వెళ్ళిన తీరుకి ప్రజలైతే ఒక మంగళం పాడాలని చెప్పొచ్చు. ఏదేమైనా టీడీపీ కూటమి హవా పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. దీంట్లో భారీ మెజార్టీలోనే మొత్తం టీడీపీ కూటమి ఏపీలో విజయం సాధిస్తుంది. ఇక్కడ 25 స్థానాలకి లోపే మొత్తం కూడా వైసీపీ పరిమితమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.